దేవుని సన్నిధిలో నిలవబడి ఒకప్పుడు పోరాడిన చేతులు ఇప్పుడు ఏమైపోయాయట? సడలిపోయాయి. ఎందుకు? పోరాడి 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 ఇక నా వల్ల కాదయ్యా, ఇంతకాలం కుటుంబాన్ని నెట్టుకుంటా వచ్చా, ఇక నా వల్ల కాదయ్యా, ఇంతకాలం నేను పోరాడినా నాకు జయం రాలేదే, ఇంతకాలం పోరాడినా నాకు ప్రతిఫలం రాలేదే, ఇంతకాలం పోరాడినా దీనికి ముగింపు పలకలేదే, ఎంత పోరాడినా నా సమస్యకు పరిష్కారం రాలేదే, ఎంత పోరాడినా ఇక ఇంతేలే అన్నట్లుగా పోరాడి పోరాడి ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన మీలో ఎవరైనా అలసిపోయిన స్థితిలో వస్తే ఈరోజు అంటారు, ఈరోజు దేవుడు అంటాడు, సడలిన చేతులు కలిగిన వాళ్ళలారా మరలా మిమ్మల్ని మీరు బలపరుచుకొని మరలా మీరు పోరాడటం ప్రారంభించండి. మన దేవుని తేజస్సు మీ కుటుంబాన్ని దర్శించబోతుంది. మన దేవుని మహిమ మిమ్మల్ని దర్శించబోతుంది. అయ్యా పోరాడి పోరాడి 25 సంవత్సరాలు పోరాడానయ్యా, ప్రయోజకులు అవుతారు అనుకున్నాను, పిల్లలు అడివైపోయారు. పోరాడి పోరాడి 20 సంవత్సరాలు పోరాడానయ్యా, ఈ బిడ్డ ప్రయోజకురాలు అవుతుందని ఎంతో ఆశపడితే ఈరోజు నా కడుపును పుట్టిన నా బిడ్డే చీలిపోయి నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పోరాడి పోరాడి ఈ చేతులు అలసిపోయాయ్యా, ఇక నా వల్ల కాదు అన్నట్లుగా అలసిపోయిన స్థితిలో వచ్చారేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, తల్లి మరలా ఈ రాత్రి నుంచి పోరాటం ప్రారంభించు, మరలా ఈ రాత్రి నుంచి నిన్ను బలపరుచుకోవటం ప్రారంభించు, నిన్ను నువ్వు పురికొల్పుకోవటం ప్రారంభించు. మరలా ఈ రాత్రి నుంచి నిన్ను నువ్వు బలపరుచుకొని నువ్వు పోరాడటం ప్రారంభిస్తే ఈ రాత్రే దేవుని మహిమ నిన్ను దర్శించి, మన దేవుని తేజస్సు నిన్ను దర్శించి అడవిని కర్పూరపు పూగుత్తులుగా దేవుడు మారుస్తాడు. కరిమేలు కొన్న సొగసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లెబానోను కొన్న సౌందర్యం ఆయన మహిమ కొరకు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయటం ప్రారంభిస్తే రాత్రికి రాత్రే దేవుడు పరిస్థితులను మార్చగలడు. అది ఎండిన నేల, కస్తూర పుష్పం ఎంత సొగసుగా ఉంటుందో అది అడవి, అది అరణ్యం. నేనంట అరణ్యంలో ఏడ్పులు వినబడతాయా, సంగీత ధ్వని వినబడతాదా? అరణ్యంలో కేకలు వినబడతాయా, ఆనందగానాలు వినబడతాయా? గడిచిన 4 మాసాల్లో నీ ఇంటిలో ఏడ్పు వినబడిందేమో, రాగల ఈ మే మాసంలో సంతోష ధ్వని నీ ఇంటిలో వినబడేటట్లుగా నా దేవుడు కార్యం చేయునుగాక. అబ్బా ఈ కుటుంబం ఎంత సొగసుగా ఉందరా అని ప్రజలు మాట్లాడుకునేటట్లుగా మన దేవుని తేజస్సు ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించునుగాక.